ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళ కోసం ఈ వీడియోస్. సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో మనము సిలబస్ గురించి డిస్కస్ చేస్తూ ఒక వీడియో డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వీడియో ఏంటంటే ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ గురించి, దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ వస్తాయి. దాంట్లో రవాణా సాధనాలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. అయితే నెక్స్ట్ అది ఫస్ట్ టాపిక్ అనమాట. సబ్ టాపిక్ రవాణా సాధనాలు, డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనుకుంటూ మనం దీని గురించి డిస్కస్ చేసాం. సక్రియ రవాణా అంటే ఏంటి, దాని గురించి. ఇప్పుడు మనం మొక్కకి నీటికి మధ్య ఉండే సంబంధాల గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే నీటి శక్మం, వాటర్ పొటెన్షియల్ గురించి, అలాగే ద్రవాభిసరణ ఆస్మాసిస్ గురించి, అలాగే మనకి ప్లాస్మాలసిస్ కణద్రవ్య సంకోచం గురించి, అలాగే నిపానం ఇంబిబిషన్ గురించి నేర్చుకుంటాం. ఇవన్నీ చదివే ముందు మొక్కకి నీటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. జనరల్గా అందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, ఎక్కువ చెట్లు ఉన్న చోట వర్షాలు ఎక్కువ పడతాయని. ఎందుకు పడతాయి? జనరల్గా చూసుకుంటే ఒక మొక్క బతకాలంటే ఏం కావాలి? వాటర్ అనేది కావాలి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వర్షం రూపంలో భూమిని చేరుతుంది. అసలు ఆ మేఘాలలోకి, ఈ వాతావరణంలోకి నీరు అనేది ఎలా చేరుతుందంటే ఈ వాటర్ని తీసుకొని మొక్కలు అనేటి ఎక్సెస్ వాటర్, జనరల్గా ఎక్సెస్ వాటర్ అనే కాదు, ఈ లీఫ్ సెల్స్లలో మనకి కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ బయట అట్మాస్ఫియర్లో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అలాంటి టైంలో ఏమవుతుందంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇందులో మనకి వాటర్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్ని మనం బాష్పోత్సేకం అంటాం. ఈ బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది ప్లాంట్లో ఏదైతే ఉంటుందో అది ఎవాపరేట్ అయిపోతుంది. ఆ ఎవాపరేట్ అయ్యే ప్రాసెస్ని మనం బాష్పోత్సేకం అంటాం. ఇది గ్యాసెస్ ఫామ్లో వెళ్తుంది కాబట్టి మన కంటికి కనిపించదు. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎండ ఎక్కువగా వచ్చిన రోజు ఏమవుతుంది, మనకి వర్షం అనేది కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే ఎవాపరేట్ అయిన వాటర్ అంతా ఆ మేఘాలలోకి చేరి వర్షం రూపంలో భూమిని చేరుతుంది. అంటే ఒక మొక్క బతకాలంటే నీరు అనేది ముఖ్యం. నీరు కావాలంటే వర్షం కావాలి. ఇలా మొక్కకి నీటికి మధ్య సంబంధం అనేది ఉంది. అయితే ఈ నీటిని డైరెక్ట్గా వాటి మీద పడితే లీఫ్ తీసుకుంటుందా అంటే తీసుకోదు. అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? రూట్ సిస్టమ్ నుంచే తీసుకుంటుంది. ఆ రూట్ సిస్టమ్ నుంచి ఎలా వెళ్తుందనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇప్పుడు మనం మొక్కకి నీటికి మధ్య ఉన్న సంబంధాల్లో భాగంగా వాటర్ పొటెన్షియల్ గురించి, ప్లాస్మాలసిస్ గురించి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం జనరల్గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఉన్న పాయింట్సే. గుల్మయుత మొక్కలు అంటే హెబ్స్ అనమాట. చిన్న చిన్న హెబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలలో మనం చూస్తే దాంట్లో కేవలం 10-15% మాత్రమే పొడి బరువు ఉంటుంది అనమాట. అంటే జనరల్గా డ్రైగా ఉంటాయి, మిగతాదంతా వాటరే ఉంటుంది. అలా కాకుండా దారుయిత భాగాలు అంటే ఇప్పుడు జైలం అవి ఉంటాయి అనుకోండి. జైలంలో వాటర్ ట్రాన్స్పోర్టే జరుగుతుంది. దారుయితంగా అంటే కాండం ఉందనుకోండి, గట్టిగా ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో తక్కువ నీరు ఉంటుంది. కానీ మిగిలిన లీఫ్ ఇలాంటి వాటిల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మెత్తగా మృదువైన భాగాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ వాటర్ కంటెంట్ని కలిగి ఉంటాయి. అలా కాకుండా దారుయిత భాగాలు అంటే దృఢంగా ఉంటాయి చూడండి, కాండము, ముద్దు అంటారు కదా, అలాంటి వాటిలలో వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటాయి. మనకి చూడడానికి సీడ్ అనేది పొడిగా కనిపిస్తుంది. అంటే అందులో వాటర్ లేదేమో, డ్రై అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ ఒక సీడ్ జర్మినేట్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం కావాలి? వాటర్ అనేది కావాలి. జర్మినేషన్ కాకపోయినా అది కొన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది. అలా స్టోర్ అయి ఉండాలంటే కంపల్సరీ అందులో ఎంతో కొంత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. భౌమ మొక్కలు అంటే భూమి మీద నివసించే మొక్కలు ఎక్కువగా వాటర్ని తీసుకుంటాయి. అయితే వీటిలలో మనం ఎక్సెస్ ఆఫ్ వాటర్ని బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి విడుదల చేసేస్తాయి. ఒక పూర్తి స్థాయి పెరిగిన మొక్కకు మనం అబ్జర్వ్ చేస్తే అది దగ్గరగా ఒక రోజులో 3 లీటర్ల వరకు నీటిని గ్రహించగలుగుతుంది. అయితే అదే మనం ఒక ఆవ చెట్టు తీసుకుంటే దాంట్లో అది 5 గంటల్లోనే తన బరువుకి రెట్టింపు వాటర్ని అది తీసుకుంటుంది అనమాట. ఇలా మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఎంత వాటర్ని తీసుకుంటాయి అనే కంటెంట్, దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ పొటెన్షియల్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఏంటి వాటర్ పొటెన్షియల్ అంటే? జనరల్గా ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఇలా వర్షం పడేటప్పుడు ఈ వాటర్ పొటెన్షియల్ వాల్యూ ఎంత ఉంటుందంటే, ఇది ప్యూర్ వాటర్ అయితే దాని వాల్యూ 0. ప్యూర్ వాటర్ అయితే దాని వాల్యూ ఎలా ఉంటుంది? 0 ఉంటుంది. అయితే వాటర్ పొటెన్షియల్ని మనం
దీన్ని సై అంటాం. ఈ ఇండికేటర్తో చూపిస్తాం. సై డబ్ల్యూ వాటర్ పొటెన్షియల్ అనమాట. ఈ వాటర్ పొటెన్షియల్ వాల్యూ ప్యూర్ అయితే ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఈ నీటి అణువులకి గతిజ శక్తి ఉంటుంది, అంటే అవి కదులుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ వాటర్ కాన్సన్ట్రేషన్ బట్టి వాటర్ పొటెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే పొటెన్షియల్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. ప్యూర్ వాటర్కి వాటర్ పొటెన్షియల్ వాల్యూ ఎంత? 0. అయితే ఇదే అనమాట, ఈ ప్యూర్ వాటర్కే మనకి ఎక్కువ నీటి శక్మం, 0 అనేదే ఎక్కువ. అయితే ఇవేం చేస్తుంది? ఎప్పుడు కూడా అధిక నీటి శక్మం నుంచి అల్ప నీటి శక్మం వైపుకి ప్రయాణం చేస్తుంది వాటర్ అనేది. అంటే హై పొటెన్షియల్ వాల్యూ నుంచి, హై వాటర్ పొటెన్షియల్ వాల్యూ నుంచి లో వాటర్ పొటెన్షియల్ వాల్యూకి ప్రయాణం చేస్తుంది. అయితే ఇక్కడ మనకి కొన్నిసార్లు పీడన దీంట్లోనే చూసుకుంటే పీడనానికి సంబంధించి, ప్రెజర్కి సంబంధించి పాస్కల్స్ అని పిలుస్తారు. ఆ ప్రమాణాలని పాస్కల్స్ అంటారు. అయితే ప్రామాణిక ఉష్ణోగ్రతలు అంటే టెంపరేచర్ అనేది శూన్య పీడనాల వద్ద అంటే 0 ఉన్నప్పుడు దాని వాల్యూ 0 ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాంటి టెంపరేచర్ కానీ నార్మల్గా ఉంటాయి అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు 0 ఉంటుంది. అయితే ఇవేమవుతుందంటే జనరల్గా వాటర్ అనేది ఏదో ఒకటి కలుస్తుంటుంది కదా భూమిని చేరేలోపు. అలా ఏవైనా ద్రావితాలకి యాడ్ అయ్యాయి అనుకోండి, అందులో దాని వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అంటే 0 కన్నా తక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేది కిందికి డౌన్ అవుతుంది. వాటర్ కిందికి డౌన్ అవ్వాలంటే ఏం కావాలి? మనకి నెగిటివ్ వాల్యూ కావాలి. కాబట్టి వాటర్ పొటెన్షియల్ వాల్యూ తగ్గాలంటే ఏమవుతాయి? ద్రావితం అనేది కలుస్తుంది. అంటే సై ఎస్ సొల్యూట్ పొటెన్షియల్ అనమాట. వాటర్ అనేది భూమిని చేరాలంటే మనకి ఇక్కడ ఏం కావాలి? ఏవైనా ద్రావితాలు అనేవి యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వడం కారణంగా వాటర్ అనేది కిందికి వస్తుందన్నమాట, భూమిని చేరుతుంది. అయితే ఈ ద్రావితాలను మనం కలుపుతున్న కొద్దీ నీటి శక్మంలో ఏమవుతుంది? ఈ వాటర్ పొటెన్షియల్లో తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ తగ్గుదలను మనం ద్రావిత శక్మం అంటాం. ఈ ద్రావిత శక్మం విలువలు ఎప్పుడు కిందికి వస్తున్నాయి కాబట్టి మైనస్లో ఉంటాయి, రుణాత్మకంగా ఉంటాయి. అయితే వాతావరణ పీడనం, ఈ వాతావరణంలో ఈ పీడనం ఆధారంగా అంటే ఇవి మొక్కలలోకి చేరుతాయి కదా, ఇలా చేరేటప్పుడు ఏమైతాయంటే ఒక మొక్క కణం అనేది ఏమైతే ఈ పీడనం పెరిగినప్పుడు అంటే వాటర్ ఇందులోకి చేరేటప్పుడు పీడనం అనేది పాస్కల్స్ ఉంటాయి కదా, ఈ పీడనం అనేది పెరిగినప్పుడు ఏమైతే నీరు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఆ కణం ఏమవుతుంది? ఉబ్బుతుంది. దాన్నే మనం స్ఫీతం చెందుతుంది అంటాం. ఆ ఉబ్బడాన్నే మనం పీడన శక్మం అని పిలుస్తాం. ఇక్కడ వాటర్ అనేది ఉండేది ద్రావిత శక్మం, ఇక్కడ ఉండేది పీడన శక్మం. అంటే ఎప్పుడైనా మనం వాటర్ పొటెన్షియల్ని చూపించేటప్పుడు ఈ ద్రావిత శక్మం, ఈ పీడన శక్మం రెండు కలిస్తేనే మనకి వాటర్ పొటెన్షియల్ అనేది ఏర్పడుతుంది. ఇది వాటర్ పొటెన్షియల్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక మొక్క బతకాలంటే వాటర్ అనేది కావాలి. ఆ వాటర్ అనేది మనకి వాతావరణంలో పడిన వర్షం ఆధారంగా లభిస్తుంది. వర్షంలో ఫస్ట్ వాటర్కి అంటే నార్మల్ టెంపరేచర్ అని కూడా అనకూడదు. నార్మల్ కాన్సన్ట్రేషన్ అప్పుడు ఏమవుతుందంటే 0 వాల్యూ ఉంటుంది. ఆ 0 వాల్యూ ఉండేది మనకి వాటర్ ఎప్పుడైనా గతిజ శక్తిని పొందాలంటే ఏం చేయాలి? అవి కిందికి రావాలి. అలా కిందికి రావాలంటే మనకేమైతే ద్రావితాలు అనేవి యాడ్ అవ్వాలి. సొల్యూట్ పార్టికల్స్ యాడ్ అయినప్పుడు వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది? హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి దిగుతుందనమాట. కాబట్టి వాటర్ అనేది సాయిల్ని చేరుతుంది. సాయిల్ని చేరిన తర్వాత ఇవి మొక్క కణంలో చేరాలంటే మొక్కలో మనకి పీడనాలు అనేవి ఉంటాయి. అంటే పీడనం అంటే అవి ఏంటంటే వాతావరణంలో ఉన్న పీడనం ఏం చేస్తుందంటే వాటర్ని లోపలికి పంపిస్తుంది. ఆ కణం లోపలికి పోయిన తర్వాత అది ఉబ్బుతుందనమాట. ఇది ప్రెజర్ పొటెన్షియల్, అంటే ప్రెజర్ ఇస్తుంది కాబట్టి ప్రెజర్ పొటెన్షియల్. సై పీతో ఇండికేట్ చేస్తాం. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ద్రావణంలో ఉండే ద్రావిత శక్మం ఏదైతే ఉందో అది వాటర్ పొటెన్షియల్కి సమానం అనమాట. సై డబ్ల్యూ ఈక్వల్ టు సై ఎస్ అవుతుంది. అంటే మనం మొక్క కణంలోకి వెళ్తుంది కాబట్టి మనం సై పీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది నీటి శక్మం గురించి. ఈ నీటి శక్మం గురించి ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. పర్టికులర్గా ఓన్లీ నీటి శక్మానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. వాటర్ పొటెన్షియల్ వాల్యూ అనేది ప్యూర్గా ఉన్నప్పుడు 0 ఉంటుంది. ఆ 0 ప్యూర్ వాటర్కి మనం అని కాదు, అట్మాస్ఫియర్లో ఏదైనా ద్రావితాలు సొల్యూట్ పార్టికల్స్ కలిసినప్పుడు దాని వాల్యూ తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మాత్రమే మూమెంట్ ఉండి కిందికి చేరుతుంది. ఇలా కిందికి చేరిన దాంట్లో దాన్ని మనం సొల్యూట్ పొటెన్షియల్ అంటాం, అంటే ద్రావిత శక్మం అంటాం. ఈ ద్రావిత శక్మం విలువలు ఎప్పుడు ఎలా ఉంటాయి? రుణాత్మకంగానే ఉంటాయి. అలా చేరిన తర్వాత మొక్క కణం అనేది ఆ వాతావరణ పీడనం ఏదైతే ఉంటుందో దాని లోపలికి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. విసరణ డిఫ్యూజన్ ప్రాసెస్లో వాటర్ అనేది లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాటర్కి అక్కడ ఏమొస్తుంది? ప్రెజర్ పొటెన్షియల్ అనేది వస్తుంది. ఆ ప్రెజర్ని తీసుకున్న తర్వాత
మనం ఇండికేట్ చేయాలంటే వాటర్ పొటెన్షియల్ వాల్యూని ψS ప్లస్ ψP, అంటే ద్రావిత శక్మం సొల్యూట్ పార్టికల్స్ ఏమైతే కలిసినాయో అవి, అలాగే ఇక్కడ ప్రెజర్ ఏదైతే ఉందో అది, ఈ రెండు కలిస్తేనే దాన్ని మనం నీటి శక్మం అని పిలుస్తాం. అంటే మొక్కలలో నీటి శక్మం ఆధారంగా వాటర్ అనేది భూమిని చేరుతుంది. నెక్స్ట్ ఇది భూమిని చేరిన వాటర్ ఏమవ్వాలి, ద్రవాభిసరణ ప్రాసెస్ ద్వారా ఎలా వెళ్తుందనేది చూద్దాం. అంటే ఇది వృక్షకణం చేరింది కదా, ఇది ఒక వృక్షకణం, అంటే జనరల్గా చెప్తున్నాను, ఇది ఒక వృక్షకణం. ఇది మనకి ఎలా ఉంటుంది, కణకవచం కణత్వచం రెండు కలిగి ఉంటాయి. అయితే ఈ కణకవచంలో ఒక కణరసం అనేది ఉంటుంది. ఏముంటుంది, కణకవచం లోపల కణరసం అనేది ఉంటుంది. అయితే దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే సొల్యూట్ పొటెన్షియల్ అంటున్నాం కదా, అంటే వాటర్ అనేది సెల్ లోపలికి వెళ్ళితే లోపల సొల్యూట్ పొటెన్షియల్ ఉంటుంది, ప్రెజర్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ ద్రావిత శక్మం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా కణరసంలో ఉంటుంది అనమాట. అంటే ఈ కణరసంలో కూడా ఎక్కడ ఉంటుంది, రిక్తిక అనే భాగంలో ఉంటుంది. రిక్తిక అనే భాగంలో మనకి ఎక్కువగా ద్రావిత శక్మం అనేది ఏర్పడుతుంది, సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఏర్పడుతుంది. అయితే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది నిర్ధారించేటి ఏంటంటే కణత్వచం, రిక్తికాత్వచం. కణత్వచం, రిక్తికాత్వచం. కణత్వచం అంటే ఇది. రిక్తికాత్వచం అంటే ఏంటి, మనం ఇందాక రిక్తిక అనుకున్నాం కదా, ఆ రిక్తిక చుట్టూ ఉండేదే రిక్తికాత్వచం. అయితే ఇవి ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఆస్మాసిస్లో ఒక చోటికి ఇంకో చోటికి వెళ్ళడమే ట్రాన్స్పోర్ట్. అయితే ఏంటంటే ఎలా వెళ్తున్నాయంటే ఒక సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ ఆధారంగా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఇవి మెయిన్గా వేటి మీద ఆధారపడి ఉంటాయి అంటే డైరెక్షన్, అంటే ఎటు వెళ్తున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. స్పీడ్, వేగం మీద ఆధారపడి ఉంటాయి, ప్రెజర్ మీద ఆధారపడి ఉంటాయి. అలా ఇవి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఆస్మాసిస్ అనేది. వీటిని బేస్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే మొక్కలలోకి నీరు చేరాలి కదా, నీటి శక్మం ద్వారా భూమిని చేరింది. ఈ భూమిని చేరి మొక్క కణంలోకి కూడా చేరింది. కణంలో నుంచి ఎలా వెళ్తుంది అంటే నిష్క్రియ శోషణ అనమాట. కాన్సన్ట్రేషన్ ఆధారంగా ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ నీటి విసరణని నిరోధించగలిగే పీడనం దేనికి ఉందంటే ద్రవాభిసరణ పీడనానికే ఉంది. అంటే ఆస్మాటిక్ ప్రెజర్కి మాత్రమే దాని పీడనాన్ని నిరోధించగలుగుతుంది. నెక్స్ట్ కణద్రవ్య సంకోచం. ఈ ఆస్మాసిస్ కూడా మీకు ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. సేమ్ డిఫ్యూజన్ ఎలాగో ఆస్మాసిస్ అలాగే, అయితే సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది కణద్రవ్య సంకోచం. ఇక్కడ వాటర్ అనేది ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా, మనకి 3 రకాల ద్రావణాలు ఉంటాయి. అధిక గాఢ ద్రావణం, అల్పగాఢ ద్రావణం, సమగాఢ ద్రావణం. అంటే 2 కాన్సన్ట్రేషన్స్, బయట ఉండే కాన్సన్ట్రేషన్ లోపల ఉండే కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయితే సమగాఢ ద్రావణం. బయట ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది హై అయితే అధిక గాఢనం, బయట ఉన్న కాన్సన్ట్రేషన్ లో అయితే అల్పగాఢనం. ఇప్పుడు హై కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, అంటే ఎక్కువగా ఉందనుకోండి కాన్సన్ట్రేషన్, ఒకవేళ అంటే అదొక మొక్క కణం, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అవి ఏమైపోతాయంటే జీవ పదార్థం ఏదైతే ఉందో అది ముడుచుకుపోతుంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే అయినా. ఆ ప్రాసెస్ని మనం ప్లాస్మాలసిస్ అంటాం. ఇలా ముడుచుకుపోయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నీరు అనేది విసరణ ప్రక్రియ, అంటే దీంట్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అది డిఫ్యూజన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ అయిపోయింది కదా, దీంట్లోకి వాటర్ వచ్చి, కాబట్టి డిఫ్యూజన్ ప్రాసెస్లో బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ జీవ పదార్థం ఏదైతే ఉందో అది ముడుచుకుపోతుంది. దీన్నే మనం ప్లాస్మాలసిస్ అంటాం. దీన్నే కణద్రవ్య సంకోచం అని కూడా పిలుస్తాం. ఇది జనరల్గా మొక్కలు మనలో అబ్జర్వ్ చేసుకుంటే మనం గోరింటాకు పెట్టినప్పుడు ఇవన్నీ ముడుచుకుపోయి ఉంటాయి. అలా ముడుచుకుపోవడానికి కారణం కూడా ప్లాస్మాలసిసే. మన బాడీలో కూడా సెల్స్ ఉన్నాయి కదా, ప్లాంట్ బాడీలో సెల్స్ ఉండేటి ఇలా ముడుచుకుపోతే మన బాడీలో ఉండే సెల్స్ అనేటి మళ్ళీ నార్మల్ అవుతాయి. అవి కూడా కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే నార్మల్ అవుతాయి, డీప్లాస్మాలజైజ్ అవుతాయి. ఇది ప్లాస్మాలసిస్, కణద్రవ్య సంకోచం గురించి. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ సెల్స్ అనేటి ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది కదా, అంటే ముడుచుకుపోతున్నాయి కదా, అలా కాకుండా మళ్ళీ మామూలు కాన్సన్ట్రేషన్కి వచ్చినప్పుడు మామూలు అయిపోతాయి. అంటే ఇప్పుడు వాటర్ ఇచ్చామనుకోండి, అవి ఉబ్బుతాయి. ఉబ్బి పగిలిపోవా అంటే పగిలిపోవు అనమాట. ఎందుకంటే ఆ కణకవచాలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి కాబట్టి పగిలిపోవు. అంటే హై కాన్సన్ట్రేషన్ అనుకోండి జీవ పదార్థం అనేది ముడుచుకుపోతుంది. నార్మల్ అనుకోండి ఆ కణం ఏం చేస్తుంది, ఆ నీటిని అంతటిని పీల్చి ప్రెజర్ ఫామ్ చేసుకుంటాయి. ప్రెజర్ ఫామ్ అయితే కాబట్టి లోపల వాటర్ ఏదైతే ఉందో దాని మీద పీడనం అనేది కలుగుతుంది, కానీ కవచాలకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు, అవి దృఢంగా ఉంటాయి కాబట్టి. ఇది కణద్రవ్య సంకోచం గురించి. ఇది కూడా మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి.
నెక్స్ట్ది నిపానం. దీన్నే మనం ఇంబివిషన్ అంటాం. నిపానం అంటే ఏంటంటే ఇప్పుడు మీ చేతిలో జనరల్గా ఏదైనా ఒక శనగ కానీ పెసర్లు కానీ ఏవైనా పప్పు దినుసులకు సంబంధించి ప్రోటీన్ పల్సెస్ సంబంధించి వాటిని మీరు నానబెట్టండి. జనరల్గా కూడా నానబెడతారు కదా, నానబెడితే అవేమవుతాయి, ఉబ్బుతాయి. ఆ ఉబ్బేదాన్నే మనం నిపానం అని పిలుస్తాం. ఈ నిపానం అనేది కూడా ఒక విసరణ ప్రక్రియ అనమాట. విసరణ అంటే ఏంటి, డిఫ్యూజన్. అది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కదా. ఈ నిపానం ఇంబివిషన్ అనేది కూడా ఒక విసరణ ప్రక్రియ. ఇవి ఎలాంటివి మనకి చూపిస్తాయి అంటే కొల్లాయిడ్ ఏదైతే ఉంటుందో అలాంటి ఘన పదార్థాలు మనకి ఈ ఇంబిబిషన్ని చూపిస్తాయి. ఎగ్జాంపుల్ మనం విత్తనాలు ఏవైనా ఉంటే అవి ఏమవుతాయి, నీటిని పీల్చుకుంటాయి. దాన్ని మనం నిపానం అనొచ్చు. ఇది జనరల్గా ఈ ప్రాసెస్ నిపానం అనే ప్రాసెస్ ఇంబిబిషన్ అనేది పాత రోజులలో బండరాళ్లను పగలగొట్టడానికి కూడా వాడేవాళ్ళు అనమాట ఈ నిపానం ప్రాసెస్ని. ఎక్కువగా దేనికి ఉంటుందంటే ప్రోటీన్స్కి ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్కి తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు చూడాలంటే ఒక శనగ గింజను నానబెట్టండి, ఒక బియ్యపు గింజను నానబెట్టండి. ఏది ఎక్కువగా తీసుకొని ఉబ్బుతుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శనగలే. కాబట్టి ప్రోటీన్స్కి పీల్చుకునేది ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్కి తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ అడుగుతారు, ప్రోటీన్స్కి ఎక్కువ కార్బోహైడ్రేట్స్కి ఎక్కువ అని. అయితే ఇవేమవుతుందంటే అనుకూల నీరు అనేది గాఢ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అనుకూలంగా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే నీటిని పీలుస్తుందో, అంటే ఇప్పుడు ఒక శనగ గింజే ఉంది, ఇది వాటర్ని పీలుస్తుంది. ఏదైతే నీటిని పీలుస్తుందో ఈ వాటర్ ఏదైతే ఉందో వాటి మధ్య రిలేషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది నిపానం గురించి. ఒకవేళ ఈ వీడియో మీకు ఏదైనా డౌట్స్ క్రియేట్ చేస్తే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. లేదు ఇది ఓకే అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.